రవీంద్ర భారతి స్కూల్స్ లీలలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. తప్పుడు ధృవీకరణ పత్రాలతో స్కూల్స్ నడుపుతున్న యాజమాన్యం ప్రశ్నించిన వారిని టార్గెట్ చేస్తోంది. రాజకీయ నాయకుల అండతో చెలరేగిపోతోంది. ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండని బెదిరింపులకు దిగుతోంది. 1, 2 కాదు, ఏకంగా 10ల సంఖ్యలో స్కూళ్లకు గుర్తింపు లేనట్టు తెలుస్తోంది. ఉత్తరాంధ్ర జిల్లాల్లోని రవీంద్ర భారతి స్కూళ్లన్నీ ఫేక్ అని తేలింది. ఇక టెక్కలి రవీంద్ర భారతి స్కూల్కు ఒక్క ధృవీకరణ పత్రం కూడా లేదని ఇంతకుముందు అక్కడ పనిచేసిన వారే చెబుతున్నారు. రెంటల్ అగ్రిమెంట్ 22తో అయిపోయిందాన్ని మన స్కాన్ చేసేసి దాని మీద 32గా మార్చేయడం. అలాగే ఫైర్ సర్టిఫికెట్ 21లో ఇప్పుడు అయిపోతే దాన్ని 25 వరకు ఉన్నట్టు చూపించేయడం. అలాగే రెన్యువల్ కాపీ కూడా 1 year కి వాళ్ళు టెంపరీ రెన్యువల్ ఇస్తే దాన్ని 5 years ఉన్నట్టు చూపించి, అంటే ఇందులో కొంతమంది వ్యక్తులు ఏంటంటే మేనేజ్మెంట్ మోసం చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఏంటంటే కొంత అమౌంట్ ఖర్చు అయిందని చెప్పేసి 1 year తెచ్చిన అగ్రిమెంట్ ని వాళ్ళు ట్యాంపర్ చేసేసి ఇక 5 years తెచ్చారండి అని చెప్పుకోవడం జరిగింది. ఓకే, అలా టెక్కలు కాదండి, విశాఖపట్నం జిల్లాలో, విజయనగరం జిల్లాలో, అనకాపల్లి మొత్తం కలిపి 15 బ్రాంచ్లు. ఓన్లీ రవీంద్ర భారతి సంస్థలే? ఓన్లీ రవీంద్ర భారతి. ఓకే, 15 బ్రాంచ్లు. 15 బ్రాంచ్ల్లో ఒక 8 బ్రాంచ్లు సేమ్ రెంటల్ అగ్రిమెంట్ అయిపోతే. ఇప్పుడు మీరు మాట్లాడుతున్న 15 బ్రాంచ్లు ఓన్లీ రవీంద్ర భారతి సంస్థలవే సార్? కేవలం రవీంద్ర భారతి. ఓకే, 15 బ్రాంచ్ల్లో కూడా అంటే వాళ్ళకి ఫైర్ సర్టిఫికేట్ లేకపోయినా ఆ పాత ఫైర్ సర్టిఫికేట్లు మాడిఫై చేసి పెట్టేయడం. ఓకే, మనకి శానిటరీ సర్టిఫికేట్ ఇస్తారండి సిటీ పరిధిలో అయితే, జీవీఎంసీ పరిధిలో శానిటరీ సర్టిఫికేట్ అని. నెక్స్ట్ అవి వీళ్ళే సొంతంగా తయారు చేసేసుకొని స్టాంపులు వేసేసుకొని సంతకాలు. ఇప్పుడు 22లో ఇచ్చిన సర్టిఫికేట్స్ ఉంటే వాటిని కింద డేటు పెన్ తో మార్క్ చేసేసి 25 వరకు ఉన్నట్టు క్రియేట్ చేసేయడం. దాన్ని మళ్ళీ జిరాక్స్ చేసేసి స్కాన్ చేసి పెట్టేయడం. ఇదంతా ఎప్పుడైందంటే సార్, మీరు గతంలో చూస్తే లాస్ట్ 10th క్లాస్ పిల్లలు టెక్కల్ స్కూల్లో వాళ్ళు పాతపట్నం బ్రాంచ్ నుంచి ఎగ్జామ్స్ రాశారు. మా టెక్కల్ బ్రాంచ్ నుంచి రాయలేదండి. పిల్లలందరూ కూడా పాతపట్నం బ్రాంచ్ నుంచి సర్టిఫికేట్స్ ఇష్యూ అవుతాయి. ఏ ఇయర్ లో సార్? లాస్ట్ ఇయర్ సార్, 23-24లో. ఓకే, ఎందుకయిందంటే అది వీళ్ళు రెన్యువల్ చేయించకుండా అలా ఉంచేస్తే సైట్లు ఓపెన్ అవ్వలేదు అప్పట్లో. ఓకే, సైట్ లో అప్పటికప్పుడు నేమ్స్ ఎంటర్ చేయాలంటే అవ్వక, వీళ్ళు రెంటల్ అగ్రిమెంట్ లేకపోవడంతో కొత్త దానిలోకి వెళ్ళలేక, టైం లేక ఏం చేశారంటే స్టూడెంట్స్ అందరినీ కూడా పాతపట్నం బ్రాంచ్ లో రిజిస్టర్ చేయించి అక్కడి నుంచి ఎగ్జామ్స్ రాయించారు. వీళ్ళు పేరెంట్స్ అప్ చెప్పుకొని పిల్లలందరినీ పాతపట్నం తీసుకెళ్లి అక్కడ సెంటర్, అంటే మనకి టెక్కలి పాతపట్నం పెద్ద దూరం కాదు కదండి, 40 కిలోమీటర్లు ఇక్కడ. సో పిల్లలందరినీ ఆ చుట్టుపక్కల సెంటర్లు వస్తాయి కాబట్టి తీసుకెళ్ళి అక్కడ ఎగ్జామ్స్ రాయించారు. అలాగే ఇక్కడ అనకాపల్లి బ్రాంచ్ కానివ్వండి, కోర్మన్పాలెం బ్రాంచ్ కానివ్వండి, ఎన్ఐడి కానివ్వండి, ఇలా అన్ని బ్రాంచ్లో కూడా అప్పటికప్పుడు ఏం చేశారంటే కొన్ని ఇష్యూస్ వల్ల మేము వేరే సెంటర్ లో పెడుతున్నాం అన్నట్టు చెప్పేసి పేరెంట్స్ కి వేరే సెంటర్ లో ఎగ్జామ్స్ రాయించారు. అసలు రీజన్ ఏంటంటే వాళ్ళకి రెన్యువల్స్ లేక, రికగ్నేషన్ లేక, వాళ్ళ సైట్ ఓపెన్ అవ్వక, 10th క్లాస్ స్టూడెంట్ డీటెయిల్స్ ఎంటర్ చేయడం కాక ఇవన్నీ చేశారు. టెక్కలి రవీంద్ర భారతి స్కూల్ గుర్తింపు పత్రం ఫేక్, శానిటరీ సర్టిఫికేట్ ఫేక్, ఫైర్ ఎన్ఓసి ఫేక్, ఆఖరికి రెంటల్ అగ్రిమెంట్ కూడా ఫేక్. ఇక ఫేక్ సర్టిఫికేట్స్ తో స్కూల్ నడుపుతూ విద్యార్థుల జీవితాలతో ఆటలాడుతోంది రవీంద్ర భారతి యాజమాన్యం. డిఈఓ, ఎంఈఓలు ఈ స్కూళ్లన్నీ నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నాయని మొత్తుకుంటున్నా వినేవారే కరువయ్యారు. కొందరు అధికారుల కక్కుర్తి పుణ్యమా అని స్కూల్ ను యథేచ్ఛగా నడుపుతోంది రవీంద్ర భారతి మేనేజ్మెంట్. ఆర్జేడీ ఆఫీసులు అడిగితే మా దగ్గర కూడా దాని మీద ఇన్ఫర్మేషన్ ఏం లేదని కూడా అనడం జరిగింది. ఆ ఫైల్ అనేది ప్రైమరీ ఫైల్, అది కూడా ల్యాప్స్ అయిపోయింది. 2022తో ల్యాప్స్ అయిపోయింది. 23, 24, 25 అప్పుడే 3 సంవత్సరాలు అయిపోయింది. మరి ఈ తర్వాత జరిగిన ఆ మ్యాజిక్ గానీ ఇవి గానీ నాకు తెలియవండి. రికగ్నైజ్ లేని స్కూల్స్ మా దగ్గర ఏమైనా ఉంటే అవి ఆ స్కూల్ లేనట్టే మా ఉద్దేశంలో. అది తప్పు మార్గంలో వెళ్ళింది అంటే దే విల్ ఫేస్ ది కన్సిక్వెన్సెస్. అందులో రాజీ పడే పరిస్థితి లేదు. ఒక్క టెక్కలి రవీంద్ర భారతి స్కూలే కాదు, ఉత్తరాంధ్ర జిల్లాల్లో చాలా స్కూల్స్ ఫేకే అని తేలింది. విశాఖలోని ఎన్ఏడి బ్రాంచ్, డాబా గార్డెన్స్ బ్రాంచ్, ద్వారకానగర్, సుజాతానగర్ బ్రాంచులతో పాటు ఆనందపురం, కోరమన్నపాలెం బ్రాంచులకు ఒక్క సర్టిఫికేట్ కూడా లేదని తెలుస్తోంది. ఇక శ్రీకాకుళం జిల్లాలోని టెక్కలి, సోంపేట బ్రాంచ్ల పరిస్థితి సరేసరి. పార్వతీపురం జిల్లాలోని సాలూరు బ్రాంచ్, విజయనగరం జిల్లాలోని కొత్త వలస బ్రాంచ్, అనకాపల్లి బ్రాంచ్ల పరిస్థితి సేమ్ టు సేమ్. రికగ్నిషన్ కూడా ఫేక్ చేశారా సార్? రికగ్నిషన్ కాపీలు కూడా అది ఎలాగా ఫేక్ చేస్తారు సార్? సార్ వాళ్ళు తీసుకొచ్చిన దాన్ని స్కాన్ చేసుకొని పైన డేట్లు మార్చేసుకున్నారు సార్. ఓకే, ఒరిజినల్ మీరు ట్యాంపర్ చేస్తే ఒరిజినల్ లో పాత రికగ్నిషన్ ఉంటది. ఓకే, వీళ్ళు డిఓ ఆఫీసులు ఎక్కడ కూడా మనకు ఒరిజినల్స్ ఇవ్వరు కదా, మామూలు జిరాక్స్ కాపీలు కదా ఇస్తారు. ఆ జిరాక్స్ లో కొత్త డేట్ ఉన్నప్పుడు మనకు జనరల్ గా ఏ అధికారైనా సరే వాళ్ళ నుంచి వచ్చిన సర్టిఫికేట్ ఒరిజినల్ అనేది భావిస్తాడు. ఓకే, సో వాళ్ళు ఏంటంటే ఆ జిరాక్స్ చూసుకుని ఓకే అనుకున్నారు, మరి ఏం జరిగిందో మనకు తెలియదు అవన్నీ. వాళ్ళైతే ఇన్నాళ్ళు కూడా దీన్ని ఎలా కప్పుకొచ్చుకొని వచ్చేసారు మొత్తం. ఓకే సార్.
అయితే ఇప్పుడు నేను దీని గురించి సెప్టెంబర్ 4 సార్ మా అనకాపల్లి జిల్లాలో అనకాపల్లి బ్రాంచ్ ఇదే పరిస్థితి. ఓకే. దానికి సంబంధించి డిఓ గారికి నేను కంప్లైంట్ ఇస్తూ ఎక్కడ డిఈఓ గారికి మీరు కంప్లైంట్ అనకాపల్లి చేశారు? డిఓ గారికి అనకాపల్లి డిఓ గారికి సెప్టెంబర్ 4 సార్ 2024లో. ఓకే సార్. అప్పటికి ఎవరున్నారు డిఈఓగా? అప్పటికి కుమారి లేడీ లక్ష్మీ కుమారి గారు అనుకోండి సార్ మేడం గారు. ఓకే. నేను ఇచ్చిన తర్వాత 2-3 సార్లు వెళ్తే అటువంటి చేస్తున్నారు, మీరు ఫాలోఅప్ చేస్తున్నాం అని చెప్పన్నారు తప్ప నేనంటే నిన్న నా పనులు మానుకుని మీరు కంప్లైంట్ కొట్టలేను కదా సార్. ఎందుకంటే అలాగే వైజాగ్ సిటీ డిఓ గారు కూడా అప్పుడు మేడం గారు ఉండేవారు లక్ష్మి గారు అనుకోండి సార్. ఆవిడ ఉన్నప్పుడు టైంలో కూడా నేను అక్కడ కొంతమందిని కలిసి డిఓ ఆఫీస్ లో రిటర్న్ లెటర్ ఇచ్చి లెటర్ తో పాటు ఇవన్నీ ఏవైతే వీళ్ళు ఫేక్ చేశారో ఆ ఒరిజినల్ సర్టిఫికేట్ ఫేక్ సర్టిఫికేట్ రెండు కూడా నేను జిరాక్స్ చేసి వాళ్ళకి హైలైట్ చేసి ఎక్కడ మోడిఫై చేశారో హైలైట్ చేసి ఇవ్వడం జరిగింది. ఓకే. కానీ సిటీలో కూడా నాకు ఇంకా అంటే ఆఫీస్ లో మరి ఏం జరిగిందో తెలియదు, మరి అది అక్కడ చేశారా లేకపోతే ఏం చేశారో తెలియదు, కానీ అక్కడి నుంచి అయితే నాకు ఎటువంటి రెస్పాన్స్ లేదు. ఓకే సార్. చూస్తున్నాను సార్, ఎవరైనా ఉంటే చెప్దాము చేయదు, ఎందుకంటే వీళ్ళు చేసిన మామూలు ఫ్రాడ్ కాదు సార్. ఇప్పటికైనా అధికారులు వెంటనే స్పందించి చర్యలు చేపట్టాలి. ఫేక్ సర్టిఫికెట్లతో స్కూల్స్ నడుపుతూ విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకుంటున్న రవీంద్ర భారతి విద్యా సంస్థల పని పట్టాలి. లేదంటే ఇలాంటి స్కూల్స్ మరిన్ని పుట్టుకొచ్చే ప్రమాదం ఉంది.